ఇక ఉండి ఏం లాభం పైనుండి దూకుతా అంటూ అందరినీ భయభ్రాంతులకి గురిచేస్తూ వస్తున్న అఘోరి బాబా. ఈ మధ్య కాలంలో శ్రీవర్షినితో లవ్ ట్రాక్ నడుపుతూ అఘోరి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయిపోయాడు. ఇక వర్షిని సైతం అఘోరితో పెళ్లి కూడా చేసుకుని అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసింది. ఇక వీళ్ళ ప్రేమ జంట సినిమా మూవీ కన్నా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిపోయిందని చెప్పాలి. ఎక్కడ చూసినా వీళ్ళ పేర్లే ఎటువైపు వెళ్తున్నా వాళ్ళ గాసిప్సే. అటువంటి శ్రీవర్షిని కోసం ఇప్పుడు ఏకంగా అఘోరి బాబా జైలుకి కూడా వెళ్ళిపోయాడు. ఆఖరికి తన అబ్బాయి అమ్మాయి అనే విషయంపై టెస్టులు కూడా జరిపిస్తూ వచ్చేశారు పోలీస్ వర్గాలు. ఇలా ఎటువంటి రకంగా కూడా వదిలిపెట్టలేదు అఘోరిని. ఇక వర్షిని సైతం ఇంటికి వెళ్ళి ఎంతో కామ్గా తన లైఫ్ స్టైల్ని మళ్ళీ ఇంట్లో వాళ్ళతో మొదలు పెట్టేసింది. ఇక అందరినీ ఎంతగానో చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చేసిన వర్షిని ప్రస్తుతం కామ్ అయిపోవడంతో ఇప్పుడు అఘోరి బాబా తన బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతో కుమిలిపోతూ వస్తున్నాడు. ఇక జైల్లో తను పడుతున్న ఆవేదన ఇలా అయితే మాట్లాడేలా చేసిందని చెప్పచ్చు. ఇక దేవుడి దగ్గరికి నేను వెళ్తా, ఆఖరికి కావాలంటే దూకొస్తా, అంతేగాని నా నుండి ఇలా వేరైపోయిన నిన్ను మర్చిపోలేకపోతున్నా అంటూ వర్షిని కోసం ఎమోషనల్ అవుతూ జైల్లో ఎంతోగానో బాధపడుతున్నాడు.